ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా శ్రీ జ్వాలా నృసింహుని కళ్యాణోత్సవం. అహోబిల క్షేత్రంలో ఆధ్యాత్మిక పరవశం. లక్ష కుంకుమార్చన సేవలో శ్రీ గంగమ్మ తల్లి వైభవం. తిరుపతిలో శక్తి స్వరూపిణికి మంగళ నీరాజనం. ప్రదోష నందివాహనంపై ఆది దంపతుల కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో సంప్రదాయ కైంకర్యం. చిన్న అహోబిలంలో వేణుగోపాలునిగా ప్రహ్లాద వరదుడి దర్శనం. ఖాద్రి నృసింహుడికి సింహవాహన సేవ. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామివారి ఆలయంలో కనుల పండుగగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ చెంచులక్ష్మి సమేత జ్వాలా నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీవారి సోదరి చల్లని తల్లి తిరుపతి శ్రీ గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని తాతయ్య గుంటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ మంగళకరంగా కొనసాగుతోంది. ఏటా ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు అమ్మవారికి ఈ విశేష క్రతువును నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా 2వ రోజైన శనివారం గర్భాలయంలోని శ్రీ గంగమ్మ తల్లిని నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమ పూజలతో సేవించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి అమ్మవారిని కుంకుమార్చన సేవతో ఆరాధించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతులకు ప్రదోష నందివాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లను పుష్పమాలలతో అలంకరించి నందివాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా నందివాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా,
నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం చిన్న అహోబిలం క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీ వేణుగోపాలుని అలంకారంలో తిరువీధి ఉత్సవం జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేక ఆభరణాలు పుష్పమాలలతో వేణుగోపాలునిగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆండాళమ్మవారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. పాల్గొన మాస పూజల్లో భాగంగా అమ్మవారిని బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి ఊంజల సేవ నిర్వహించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి తిరుకళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణపీఠంపై ఆసీనులను చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వాళ్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహవాహనంపై ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు యోగ స్వరూపంలో కొలువై భక్తులను కటాక్షించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి యోగనారసింహుని రూపంలో సింహవాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికాల అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి సింహవాహన సేవ కనుల పండుగగా సాగింది. నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరు
కడప జిల్లా అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం అమ్మవారికి ముత్యాల చీర అలంకరించి శ్రీచక్రార్చన జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వెండి రథంపై వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే బీజాక్షర సుమ పూజిత వాసవి జయ జగదీశ్వరి కన్యకవే నీరజలోచని నిగమ విహారిణి నిత్య నిరంజన రూపిణివే నిరుపమ జ్ఞాన సన్మార్గ ప్రదాయిని నిర్మల చిత్త నివాసినివే నిన్ను నెరనమ్మిన భక్తుల బాధలు నిమిషములో నెడబాపెదవే నీవే దిక్కని మొక్కిన వారల నిక్కముగా దరి చేర్చెదవే. కళ్యాణోత్సవ సేవలో అర్ధనారీశ్వరుల అద్భుత దర్శనంతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో పంగుని మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. అర్చకులు వైదిక ఉపచారాలు హోమాది క్రతువులను పూర్తి చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం
9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పంగుని ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా మండపానికి తీసుకొచ్చి ఊయలలు వేంచేపు. సాయం సంధ్యవేళలో భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా శ్రీ పద్మావతి అమ్మవారు ఊంజల సేవలో కమనీయంగా కటాక్షించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ గరుడోత్సవం నయన మనోహరంగా సాగింది. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. గుంటూరులో కొలువైన శ్రీ అష్టలక్ష్మి మందిరంలో లక్ష్మీ కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని ప్రసాదించింది. అర్చకులు లక్ష్మీ కళ్యాణాన్ని చూడచక్కగా సంప్రదాయ శోభితంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. అనంతరం తులసి, గులాబీ సంపెంగలతో అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ 37వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని తొలుత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు భక్తుల చేత సామూహిక తులసీదళార్చనను నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశస్థాపన, కలశ పూజ, కంకణధారణ, నవగ్రహ మండపారాధన జరిపి అగ్ని ప్రతిష్ఠ చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరంలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలతో అభిషేక సేవను చూడచక్కగా నిర్వహించారు. అభిషేకం అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్తో అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 59,236 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,446 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,38,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.